జల సంరక్షణే జన సంరక్షణ అని నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మోర్తాడ్ ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈటీవీ తెలంగాణ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం సదస్సుకు హాజరై నీటి సంరక్షణకు పలు సూచనలు చేశారు. వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు నీటిని పొదుపుగా వాడేందుకు చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. బంగారం కంటే విలువైన నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. జల సంరక్షణ మన నినాదం. చుక్క చుక్క నీటి బొట్టు ఒడిసిపట్టి జల సంరక్షణకు నడుం కట్టి భావితరాలకు సుజలాలు అందించడం మన లక్ష్యం. సుఫలాలు అందించడమే మన ధ్యేయం. జలనిధిని విలువైన పెన్నిధిగా భావించి ఒక్క నీటి బొట్టును వృధా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాం. సుజలాం సుఫలాం, సుజలాం సుఫలాం. వీటిని కాపాడుకోనట్లయితే ఒక గుడ్డను తీసుకొని ఆ గుడ్డను నీళ్ళల్లో ముంచి ఆ చెంబుల్లో ముంతల్లో ముంచి ఆ గుడ్డతోనే బాడీ అంతా, అంటే ఇప్పుడు మనం ఒక పేషెంట్కి ఎట్లయితే తుడుస్తామో బాడీ అంతా తుడుచుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ముందే ఊహించి అలాంటి పరిస్థితి రాకుండా మనం కాపాడుకోవాలా, అలాంటి పరిస్థితి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అబ్దుల్ కలాం గారు ముందే నినాదించడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ గ్రామాలలో ప్రతి వ్యక్తికి కూడా ఈ మెసేజ్ తీసుకుపోవాలని నేను కోరుతున్నాను. ఇంకుడు గుంత లేదు కాబట్టి మనకు నీళ్లు లేవు. మనకు చెట్లు ఉండాలంటే నీళ్లు వస్తాయి. పోయిన కాలం సంవత్సరం కింద చెట్లు పెట్టి ఆ చెట్లు వానలు లేక ఆపసిపోయినాయి. మన ఇప్పుడు కూడా మన ఇంటింటికి 2 చెట్లు పెట్టుకుంటే మన పిల్లల్ని ఎట్లా పెంచుతామో మనం కూడా ఆ చెట్లను అట్లనే పెంచాలి. మనసు తానున్న చోటు తనకు నచ్చితే అది నరకమైనా సరే స్వర్గంగా భావిస్తుంది, నచ్చకపోతే అది స్వర్గమైనా సరే నరకంగా భావిస్తుంది. అంటే అంతా మన మనసులోనే ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము చేయగలము అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. అబ్బా ఇంత పెద్ద కరువును తీర్చే శక్తి నాకుందా, ఇది నేను చేయలేను అని అనుకుంటే ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా మనం చేయగలము. వాటర్ వచ్చేటి అయితే ఏం లేవు, ఉన్నాయే పొదుపుగా వాడుకోవాలని వాళ్ళ మహిళా సమాఖ్య తరఫున మేము 1500 మందిని అందరము ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి మహిళ 2 చెట్లు పెంచాలని, ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత కట్టించుకోవాలని. అయితే గిన్నెలు దోమినాయో బట్టలు విండినాయో నీళ్లు వృధా కాకుండా ప్రత్యేకించి ఇప్పుడు పోయలేము కాబట్టి ఆ నీళ్ళని అదే చెట్లకు వేస్తే రానున్న 1-2 సంవత్సరాలలో నీటి కొరత ఉండదు. వీటిని కాపాడుకోనట్లయితే ఒక గుడ్డను తీసుకొని ఆ గుడ్డను నీళ్ళల్లో ముంచి ఆ చెంబుల్లో ముంతల్లో ముంచి ఆ గుడ్డతోనే బాడీ అంతా, అంటే ఇప్పుడు మనం ఒక పేషెంట్కి ఎట్లయితే తుడుస్తామో బాడీ అంతా తుడుచుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ముందే ఊహించి అలాంటి పరిస్థితి రాకుండా మనం కాపాడుకోవాలా, అలాంటి పరిస్థితి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అబ్దుల్ కలాం గారు ముందే నినాదించడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ గ్రామాలలో ప్రతి వ్యక్తికి కూడా ఈ మెసేజ్ తీసుకుపోవాలని నేను కోరుతున్నాను. ఇంకుడు గుంత లేదు కాబట్టి మనకు నీళ్లు లేవు. మనకు చెట్లు ఉండాలంటే నీళ్లు వస్తాయి. పోయిన కాలం సంవత్సరం కింద చెట్లు పెట్టి ఆ చెట్లు వానలు లేక ఆపసిపోయినాయి. మన ఇప్పుడు కూడా మన ఇంటింటికి 2 చెట్లు పెట్టుకుంటే మన పిల్లల్ని ఎట్లా పెంచుతామో మనం కూడా ఆ చెట్లను అట్లనే పెంచాలి. మనసు తానున్న చోటు తనకు నచ్చితే అది నరకమైనా సరే స్వర్గంగా భావిస్తుంది, నచ్చకపోతే అది స్వర్గమైనా సరే నరకంగా భావిస్తుంది. అంటే అంతా మన మనసులోనే ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము చేయగలము అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. అబ్బా ఇంత పెద్ద కరువును తీర్చే శక్తి నాకుందా, ఇది నేను చేయలేను అని అనుకుంటే ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా మనం చేయగలము. వాటర్ వచ్చేటి అయితే ఏం లేవు, ఉన్నాయే పొదుపుగా వాడుకోవాలని వాళ్ళ మహిళా సమాఖ్య తరఫున మేము 1500 మందిని అందరము ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి మహిళ 2 చెట్లు పెంచాలని, ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత కట్టించుకోవాలని. అయితే గిన్నెలు దోమినాయో బట్టలు విండినాయో నీళ్లు వృధా కాకుండా ప్రత్యేకించి ఇప్పుడు పోయలేము కాబట్టి ఆ నీళ్ళని అదే చెట్లకు వేస్తే రానున్న 1-2 సంవత్సరాలలో నీటి కొరత ఉండదు.